Welcome to Manya's MGB Publications and Ecet Academy. సో మనం ఇవాల్టి ఈ మ్యాథమెటిక్స్ క్లాస్లో ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనం ఈసెట్ 2024 లాంగ్ టర్మ్ కోచింగ్ని మన మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఈసెట్ 2024 లాంగ్ టర్మ్ బ్యాచ్ మన మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్ టాపర్స్ బ్యాచ్లో ఎవరైనా అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే సో మన యాప్లో లాగిన్ అయ్యి బ్యాచ్ కోడ్ ఎంజీబీ టాపర్ అనేటువంటి బ్యాచ్ కోడ్ ఇచ్చి మీరు అందులో రిజిస్టర్ అవ్వచ్చు. సో ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు. సో మీరు రిజిస్టర్ అయిన తర్వాత మే 30th ఫీజు పే చేసి మీ అడ్మిషన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో జూన్ 1 నుండి క్లాసెస్ అనేటివి స్టార్ట్ అవుతాయి. సో ఫీజు ఎంత అంటే 5500 రూపీస్. సో ఈ 5500 రూపీస్కే మీకు సో ఆన్లైన్ క్లాసెస్, లైవ్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్, అలానే 350+ ఆన్లైన్ ఎగ్జామ్స్, సెమిస్టర్ ట్యూషన్స్తో పాటుగా 2500 రూపీస్ ప్రైస్ ఉన్నటువంటి ఆఫ్లైన్ స్టడీ మెటీరియల్స్ని ఫ్రీగా మీ ఇంటి వద్దకే పంపించబడును. ఓకేనా? సో ఈ ఈసెట్ 2024 లాంగ్ టర్మ్ బ్యాచ్లో అడ్మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇవాళే మరి మన యాప్లో లాగిన్ అయ్యి సో ఎంజీబీ టాపర్ అనేటువంటి బ్యాచ్ కోడ్ ఇచ్చి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఓకేనా? సో అలానే తిరుపతిలో మన మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్ వాళ్ళు ఈసెట్ 2024 వారికి ఆఫ్లైన్ కోచింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో క్లాసెస్ అనేటివి మీకు జూన్ 1 నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి ఫీజు ఎంత అంటే జస్ట్ అట్ 1500 రూపీస్. సో ప్రారంభోత్సవ ఆఫర్ కింద మీకు కేవలం 1500 రూపీస్కే ఈసెట్ 2024 ఆఫ్లైన్ కోచింగ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. అర్థమైందా? సో ఈ ఆఫర్ ఎంతవరకు ఉంటుందంటే జూన్ 1 నుండి జూన్ 15th వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. సో ఆ తర్వాత 7500 రూపీస్ ఉంటుంది ఈ ఆఫ్లైన్ కోచింగ్ యొక్క ఫీజు. కాబట్టి సో ఎవరైనా అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ఇవాల్టి నుండే మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. జూన్ 15th వరకు మీకు ప్రారంభోత్సవ ఆఫర్ కింద కేవలం 1500 రూపీస్కే ఈ ఆఫ్లైన్ కోచింగ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మై డియర్ స్టూడెంట్స్, సో తిరుపతిలో ఆఫ్లైన్ కోచింగ్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జస్ట్ 1500 పే చేసి మీరు ఇవాళే అడ్మిషన్ తీసుకోవచ్చు. ఓకేనా? సో మనం ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ట్రాన్స్ఫర్మేషన్స్లో ఏంటంటే సో సమ్ ఆర్ డిఫరెన్స్ని ప్రోడక్ట్గా రాయడం, సో ప్రోడక్ట్ని సమ్ ఆర్ డిఫరెన్స్లోకి ట్రాన్స్ఫార్మ్ చేయడం అనమాట. సో అది ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఇందులో మనం సో ఫార్ములాస్ని ఫస్ట్ డిస్కస్ చేద్దాం, తర్వాత ప్రాబ్లమ్స్ని 1 by 1 మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తూ వెళ్దాం. ఓకేనా? సో ఫార్ములాస్కి వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ కాంపౌండ్ యాంగిల్స్లో మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏంటి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏంటి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఏంటి. సో వాటిని సమ్ చేస్తే ఎలా ఉంటుంది, ప్రోడక్ట్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఆ ఫార్ములాస్ మనం ఒకసారి ఇక్కడ రివైజ్ చేసుకున్నట్లయితే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి is equals to, సో మనకి ఫార్ములా ఏంటంటే 2 into sin A into cos B. నెక్స్ట్ ఫార్ములా sin of A plus B minus sin of A minus B is equals to, ఫార్ములా ఏంటంటే 2 into cos A into sin B. నెక్స్ట్ ఫార్ములా cos of A plus B plus cos of A minus B is equals to 2 into cos A into cos B. నెక్స్ట్ ఫార్ములా cos of A plus B minus cos of A minus B is equals to minus 2 into sin A into sin B. నెక్స్ట్ ఫార్ములా cos of A minus B minus cos of A plus B is equals to 2 into sin A into sin B. సో ఇవి ఆల్రెడీ మనం కాంపౌండ్ యాంగిల్స్లో డిస్కస్ చేసాం. సో
సో ఇదే మనకి సమ్ ఆర్ డిఫరెన్స్ని మనం ప్రోడక్ట్గా రాయడం ఫార్ములా, ఓకేనా. సో ట్రాన్స్ఫర్మేషన్స్లో మనం ఈ ఫార్ములాస్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని సో మనం ఇంకొక 4 ఫార్ములాస్ని మనం డిఫైన్ చేయొచ్చు. సో అదేంటంటే ఏ ప్లస్ బిని సి అనుకోండి, ఏ మైనస్ బిని డి అనుకున్నట్లయితే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు సి, అలానే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు డి అనుకున్నట్లయితే, ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేసినట్లయితే సో దీన్ని 1 అందాం, దీన్ని మనం 2 అనుకున్నట్లయితే 1 + 2 చేసినట్లయితే సో 1 + 2 చేస్తే ఏమవుతుంది, ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అవుతుంది, ఏ ప్లస్ ఏ 2a ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ యాడ్ చేస్తే సి ప్లస్ డి వస్తుంది, ఓకే. సో దీని నుండి ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, సి ప్లస్ డి డివైడెడ్ బై 2, ఓకేనా. ఈ రెండింటిని మైనస్ చేసినట్లయితే 1 - 2 చేసినట్లయితే 1 - 2 చేస్తే సో ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అవుతుంది, బి ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ బి ప్లస్ బి అవుతుంది, బి ప్లస్ బి 2b ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ మైనస్ చేస్తే సి మైనస్ డి వస్తుంది. దీని నుండి బి ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, సి మైనస్ డి డివైడెడ్ బై 2 అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములాస్లో ఏ ప్లస్ బి ప్లేస్లో సి, ఏ మైనస్ బి ప్లేస్లో డి, ఏ ప్లేస్లో సి ప్లస్ డి బై 2, బి ప్లేస్లో సి మైనస్ డి బై 2 రీప్లేస్ చేసినట్లయితే మనకి ఫస్ట్ ఫార్ములా చూడండి. సో ఫస్ట్ ఫార్ములా ఏంటి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే డి. సో సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా ఏంటి, 2 sin a 2 sin a అంటే ఏంటి, సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ బి అంటే కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2, ఓకేనా. సో ఫస్ట్ ఫార్ములా. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా చూడండి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ సి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే సైన్ డి ఇజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి ఇక్కడ 2 cos a sin b. సో 2 cos a అంటే ఏంటి, సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ బి సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2, ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే కాస్ ఆఫ్ సి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాస్ డి ఇజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, 2 cos a cos b అంటే 2 cos సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2, ఓకేనా. నెక్స్ట్ ఫార్ములా ఏంటి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే కాస్ సి మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాస్ డి ఇజ్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా, -2 ఇంటూ సైన్ ఏ సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ బి అంటే సైన్ సి మైనస్ డి బై 2, ఓకేనా. సో నెక్స్ట్ ఫార్ములా ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏంటి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉంది, దీన్ని కూడా మనం కాస్ సి మైనస్ కాస్ డిలో రాయాలనుకుంటే సో అప్పుడు ఏంటి ఇక్కడ ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు మనం. ఏంటి, ఏ మైనస్ బిని ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు సి అని, ఓకే. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు డి అనుకున్నట్లయితే, ఓకే. సో ఇది 1 ఇది 2 మనం తీసుకున్నట్లయితే దీని నుండి 1 + 2 చేస్తే 1 + 2 చేస్తే ఏమవుతుంది, మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అవుతుంది, ఏ ప్లస్ ఏ 2a ఈజ్ ఈక్వల్స్ టు సి ప్లస్ డి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు సి ప్లస్ డి బై 2, ఓకే. అలానే 1 - 2 చేసినట్లయితే 1 - 2 చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మనకి ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మైనస్ బి తర్వాత ఇక్కడ మైనస్ బి అంటే -2b వస్తుంది, -2b ఈజ్ ఈక్వల్స్ టు సి మైనస్ డి, ఓకేనా. సో దీని నుండి మనకి 2b ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, మైనస్తో మల్టిప్లై చేస్తే d మైనస్ సి వస్తుంది. సో b ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, d మైనస్ సి బై 2, ఓకేనా. సో ఏ ఏమో సి ప్లస్ డి బై 2, బి ఏమో d మైనస్ సి బై 2. సో ఇందులో మనం తీసుకున్నట్లయితే సో ఫార్ములాని సేమ్ ఇలానే ఎలా రాసుకోవచ్చు, కాస్ సి మైనస్ కాస్ డి ఈజ్ ఈక్వల్స్ టు 2 sin a sin b, 2 sin a అంటే ఏంటి, సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ బి అంటే సైన్ బి అంటే ఏంటి ఇక్కడ డి మైనస్ సి బై 2, ఓకేనా. సో ఇలా ఫార్ములా తీసుకోవచ్చు, అర్థమైందా. సో కాస్ సి మైనస్ కాస్ డి ఇలా అయినా తీసుకోవచ్చు, ఇలా అయినా తీసుకోవచ్చు, అర్థమైందా. సో ఇవి మనకి ట్రాన్స్ఫర్మేషన్స్లో సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ నోట్ చేసుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అర్థమైందా ఫార్ములాస్ ఎలా తీసుకున్నామని. సో దీన్ని మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి మీకు గుర్తుంటే అక్కడ మనం యాడ్ చేయడం ఎలా, సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది, ప్లస్ ఇవన్నీ మీకు గుర్తుంటాయి కాబట్టి ఇందులో మీరు ఏ ప్లస్ బి ప్లేస్లో సి, ఏ మైనస్ బి ప్లేస్లో డి, ఏ ప్లేస్లో సి ప్లస్ డి బై 2, బి ప్లేస్లో సి మైనస్ డి బై 2 తీసుకుంటే ఈ ఫార్ములాస్ అన్నీ వచ్చేస్తాయి, అర్థమైందా. సో ఒక్కొక్క ఫార్ములాని జాగ్రత్తగా నోట్ చేసుకోండి.
ఫస్ట్ ప్రాబ్లం చూడండి, sin 70 degrees plus cos 40 degrees divided by cos 70 degrees plus sin 40 degrees is equals to. సో క్వశ్చన్లు ఏమి ఇచ్చారో చూడండి, sin 70 degrees plus cos 40 degrees divided by cos 70 degrees plus sin 40 degrees is equals to. ఓకేనా, సో సైన్ని కాస్లో మార్చచ్చు లేదా కాస్ని సైన్లో మార్చుకోవచ్చు. సో సైన్ 70ని ఎలా రాయొచ్చు, సైన్ 90 మైనస్ 20గా రాయొచ్చు కదా. ఓకేనా, ప్లస్ కాస్ని అది అలా ఉంచేద్దాం, కాస్ 40 డిగ్రీస్ డివైడెడ్ బై కాస్ 70 డిగ్రీస్ ప్లస్, సో ఇక్కడ సైన్ మారుతున్నాం, ఇక్కడ సైన్ మారుదాం. సో సైన్ 40 డిగ్రీస్ని 90 మైనస్ 50గా రాసేసుకోవచ్చు కదా. ఓకేనా, now this equals to sin 90 minus theta ఏంటి, cos theta. సో cos theta ఏంటి ఇక్కడ 20 degrees plus cos 40 degrees divided by, సో ఇక్కడ ఏంటి cos 70 degrees plus ఇక్కడ sin 90 minus theta ఏంటి cos theta. సో here cos 50 degrees. ఓకేనా, సో ఇప్పుడు ఇదే ఫామ్లో ఉందో చూడండి, cos c ప్లస్ cos dనే కదా. ఓకేనా, సో కాస్ సి ప్లస్ కాస్ డికి ఫార్ములా ఇందాకే మనం చెప్పాం కదా. సో కాస్ సి ప్లస్ కాస్ డి ఈజ్ ఈక్వల్స్ టు, సో ఏంటి ఫార్ములా మనకి 2 ఇంటూ కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. ఓకేనా, సో ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేద్దాం మనం. ఓకేనా, సో ఇందులో మనకి సి అంటే ఏంటి 20 డిగ్రీస్, అలానే డి అంటే 40 డిగ్రీస్. ఓకేనా, సో ఫార్ములా అప్లై చేసినట్లయితే నౌ దిస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ కాస్ సి ప్లస్ డి బై 2, 20 ప్లస్ 40 60, 60 బై 2 ఎంత 30 డిగ్రీస్. ఓకేనా, ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2, 20 మైనస్ 40 ఎంత మైనస్ 20, మైనస్ 20 బై 2 అంటే మైనస్ 10 డిగ్రీస్. కాస్ మైనస్ తీటా కాస్ తీటా, సో ఇక్కడ ఏంటి కాస్ 10 డిగ్రీస్ డివైడెడ్ బై, సో ఇక్కడ కూడా ఫార్ములా అప్లై చేయండి. ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ 70 డిగ్రీస్ అనేది సి, 50 డిగ్రీస్ అనేది డి. ఓకేనా, సో ఫార్ములా అప్లై చేసినట్లయితే 2 ఇంటూ కాస్ సి ప్లస్ డి బై 2, 70 ప్లస్ 50 ఎంత 120, 120 బై 2 ఎంత 60, సో 60 డిగ్రీస్ ఇంటూ, సో కాస్ సి మైనస్ డి 70 మైనస్ 50 ఎంత 20, 20 బై 2 అంటే 10, సో కాస్ 10 డిగ్రీస్. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఏంటి మనకి కాస్ 10 డిగ్రీస్, కాస్ 10 డిగ్రీస్ గెట్ క్యాన్సల్, 2 గెట్ క్యాన్సల్. సో నౌ దిస్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది కాస్ 30 డిగ్రీస్ డివైడెడ్ బై కాస్ 60 డిగ్రీస్. ఓకేనా, నౌ దిస్ ఈక్వల్స్ టు కాస్ 30 డిగ్రీస్ వాల్యూ ఎంత √3/2 డివైడెడ్ బై కాస్ 60 డిగ్రీస్ వాల్యూ ఎంత 1/2. ఓకేనా, సో ఇక్కడ ఏంటి 2 గెట్ క్యాన్సల్. నౌ దిస్ ఈక్వల్స్ టు √3/1 అంటే √3. ఓకేనా, సో ఫైనల్ వాల్యూ ఎంత √3. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటో చూడండి, ఆప్షన్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్. అర్థమైందా, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, sin 50 degrees minus sin 70 degrees plus sin 10 degrees is equals to. ఓకేనా, సో క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూడండి ఇక్కడ, sin 50 degrees మైనస్ sin 70 degrees ప్లస్ sin 10 degrees is equals to. ఓకేనా, సో దీన్ని ఒక టర్మ్గా మనం కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు ఏ ఫామ్లో ఉన్నట్టు ఇది sin c మైనస్ sin dనే కదా. సో ఫార్ములా ఏంటి మనకి sin c మైనస్ sin d, sin c మైనస్ sin d ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి 2 ఇంటూ కాస్ c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2. ఓకేనా, సో ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేద్దాం. సో అప్లై చేస్తే ఇక్కడ ఏంటి 50 డిగ్రీస్ అనేది c, 70 డిగ్రీస్ అనేది d. ఓకేనా, సో ఫార్ములా అప్లై చేస్తే 2 ఇంటూ కాస్ సి ప్లస్ డి బై 2, 50 ప్లస్ 70 ఎంత
120/2 అంటే ఎంత 60 degrees cos 60 degrees ఇంటూ sin c మైనస్ d/2 50 మైనస్ 70 ఎంత -20 -20/2 అంటే -10 degrees ఓకేనా ప్లస్ ఏముంది ఇక్కడ sin 10 degrees now this equals to 2 into cos 60 degrees ఓకేనా so sin of minus theta minus sin theta so minus sin 10 degrees ఓకేనా plus sin 10 degrees now this equals to 2 into cos 60 degrees value ఎంత 1/2 ఓకే ఇంటూ ఏముంది ఇక్కడ మైనస్ sin 10 degrees ఓకే ప్లస్ ఇక్కడ ఏంటి sin 10 degrees సో ఇక్కడ ఏంటో చూడండి ఒకసారి 2 get cancel now this equals to minus multiply say minus of sin 10 degrees plus sin 10 degrees ఓకేనా సో ఇక్కడ ఏంటి ప్లస్ sin 10 degrees మైనస్ sin 10 degrees get cancel now this equals to వాల్యూ ఏంటి 0 ఓకేనా సో దీనికి వాల్యూ ఎంత 0 సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఆప్షన్ బి ఇస్ ది రైట్ ఆన్సర్ అర్థమైందా సో నోట్ చేసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ sin 12 degrees into sin 24 degrees into sin 48 degrees into sin 84 degrees is equals to సో క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూడండి ఇక్కడ sin 12 degrees into sin 24 degrees into sin 48 degrees into sin 84 degrees is equals to అన్నారు సో ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ 4 టర్మ్స్ ఉన్నాయి కదా సో దీన్ని టూ టర్మ్స్ ప్రోడక్ట్ని సపరేట్ చేసి రాద్దాం సో ఇక్కడ మనకి sin 12 ఉంది ఇక్కడ sin 48 ఉంది ఈ రెండింటిని ఒకలా ప్రోడక్ట్గా రాద్దాం సో sin 48 degrees ఇంటూ sin 12 degrees ఓకేనా సో నెక్స్ట్ టూ టర్మ్స్ ఏంటి ఇక్కడ sin 24 ఇక్కడ sin 84 సో ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ని ఒకలా టర్మ్గా రాద్దాం sin 84 degrees ఇంటూ sin 24 degrees ఓకేనా సో మనకి ఫార్ములా 2 sin a sin b ఫార్ములా ఉంటుంది కాబట్టి ఇక్కడ 2తో మల్టిప్లై డివైడ్ చేద్దాం సేమ్ ఇక్కడ కూడా 2తో మల్టిప్లై డివైడ్ చేద్దాం సో 1/2 ఇంటూ 2 ఇంటూ sin 48 degrees ఇంటూ sin 12 degrees ఇంటూ ఇక్కడ కూడా 2తో మల్టిప్లై డివైడ్ చేద్దాం 1/2 ఇంటూ 2 ఇంటూ sin 84 degrees ఇంటూ sin 24 degrees ఓకేనా సో మనకి 2 sin a sin b ఫార్ములా ఏంటి 2 sin a ఇంటూ sin b ఇజ్ ఈక్వల్స్ టు ఫార్ములా cos ఆఫ్ a మైనస్ b మైనస్ cos ఆఫ్ a ప్లస్ b ఓకేనా సో మనకేంటి cos ఆఫ్ a మైనస్ b మైనస్ cos ఆఫ్ a ప్లస్ b చేస్తే 2 sin a sin b వస్తుంది సో కాబట్టి 2 sin a sin b ఇక్కడ ఉంది కాబట్టి ఫార్ములా ఎలా తీసుకోవచ్చు cos ఆఫ్ a మైనస్ b మైనస్ cos ఆఫ్ a ప్లస్ b సో ఆ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తే సో ఇక్కడ ఏంటి 48 degrees అనేది a ఇక్కడ 12 degrees అనేది b ఇందులో 84 degrees అనేది a 24 degrees అనేది b ఓకేనా సో ఫార్ములాని మనం అప్లై చేద్దాం అప్లై చేస్తే ఇక్కడ 1/2 ఇక్కడ 1/2 సో 1/2 ఇంటూ 1/2 1/4 ఇంటూ ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తే cos ఆఫ్ a మైనస్ b 48 మైనస్ 12 ఎంత 36 degrees మైనస్ cos ఆఫ్ a ప్లస్ b 48 ప్లస్ 12 ఎంత 60 degrees ఓకేనా సో ఇంటూ సో ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తే cos ఆఫ్ a మైనస్ b 84 మైనస్ 24 ఎంత 60 degrees మైనస్ cos ఆఫ్ a ప్లస్ b 84 ప్లస్ 24 ఎంత 108 degrees ఓకేనా సో నౌ దిస్ ఈక్వల్స్ టు 1/4 ఇంటూ cos 36 degrees మైనస్ cos 60 degrees into so cos 60 degrees minus cos of 108 degrees ని మనం 108 ని 90 degrees plus 18 degrees అని రాయొచ్చు కదా cos 90 plus theta ఏంటి minus sin theta సో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ఇక్కడ ప్లస్ అవుతుంది ప్లస్ sin theta అంటే ఎంత 18 degrees ఓకేనా సో ఇప్పుడు వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం సో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే now this equals to 1/4 into cos 36 degrees cos 36 degrees value ఎంత సో √5
ప్లస్ 1 డివైడెడ్ బై 4 ఓకేనా, మైనస్ కాస్ 60 డిగ్రీస్ వాల్యూ ఎంత 1/2 ఓకేనా, ఇంటూ కాస్ 60 డిగ్రీస్ 1/2 ప్లస్ సైన్ 18 డిగ్రీస్ వాల్యూ ఎంత √5 మైనస్ 1 డివైడెడ్ బై 4 ఓకేనా. నౌ దిస్ ఈక్వల్స్ టు 1/4 ఇంటూ 4కి 2కి ఎల్సిఎం ఎంత 4 ఓకే. సో ఇక్కడ ఏంటి √5 ప్లస్ 1, సో ఇక్కడ 2 2s 4 కాబట్టి 2 ఇంటూ -1 -2 ఇంటూ ఇక్కడ 2కి 4కి ఎల్సిఎం ఎంత 4, సో 2 2s 4 కాబట్టి 2 ఇంటూ 1 2 ప్లస్ √5 మైనస్ 1 ఓకేనా. సో నౌ దిస్ ఈక్వల్స్ టు 1/4 ఇంటూ, సో ఇక్కడ ఏంటి √5 1 - 2 ఎంత -1 డివైడెడ్ బై 4 ఇంటూ, సో ఇక్కడ ఏంటి √5, సో 2 - 1 ప్లస్ 1 డివైడెడ్ బై 4 ఓకేనా. సో నౌ దిస్ ఈక్వల్స్ టు 1/4 ఇంటూ 4 16, 16 ఇంటూ 4 ఎంత 64 ఇంటూ ఇదే ఫార్ములా చూడండి √5 - 1 ఇంటూ √5 ప్లస్ 1 అంటే a - b ఇంటూ a ప్లస్ b, a స్క్వేర్ √5 హోల్ స్క్వేర్ ఎంత 5 మైనస్ b స్క్వేర్ 1 స్క్వేర్ ఎంత 1 ఓకేనా. సో 5 - 1 అంటే ఎంత 4, ఈ వాల్యూ ఎంత 4 కదా, సో 4 1s 4 16s. నౌ దిస్ ఈక్వల్స్ టు వాల్యూ ఎంత 1/16 ఓకేనా. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటో చూడండి, ఆప్షన్ ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్. అర్థమైందా, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, కాస్ 6 degrees ఇంటూ సైన్ 24 degrees ఇంటూ కాస్ 72 degrees ఇజ్ ఈక్వల్స్ టు, సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారో చూడండి మనకి ఇక్కడ కాస్ 6 degrees ఇంటూ సైన్ 24 degrees ఇంటూ కాస్ 72 degrees ఓకేనా. ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ 3 టర్మ్స్ ఉన్నాయి, సో ఫస్ట్ 2 టర్మ్స్ని ఒక ప్రోడక్ట్గా తీసుకుందాం. సో ఏంటి ఇక్కడ సైన్ 24 degrees ఇంటూ కాస్ 6 degrees, మనకి ఏ ఫామ్లో ఉంది 2 sin a cos b ఉంది కాబట్టి ఇక్కడ 2తో మల్టిప్లై డివైడ్ చేసి తీసుకుందాం. సో 2తో మల్టిప్లై చేస్తున్నాను, 2ని డివైడ్ చేస్తున్నాను ఓకేనా. సో ఈ ఫస్ట్ 2 టర్మ్స్ ఇలా రాస్తాం ఓకే. నెక్స్ట్ టర్మ్ ఏంటి కాస్ ఆఫ్ 72 degrees ఉంది, 72 degreesని 90 degrees మైనస్ 18 degreesగా రాయొచ్చు కదా ఓకేనా. సో నౌ దిస్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ ఇదే ఫార్ములా ఉంది 2 sin a cos b, సో ఫార్ములా ఉంది కదా మనకి 2 sin a ఇంటూ కాస్ b, సో ఫార్ములా ఏంటి మనకి సైన్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ సైన్ ఆఫ్ a మైనస్ b ఓకేనా. సైన్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ సైన్ ఆఫ్ a మైనస్ b చేస్తే 2 sin a cos b వస్తుంది. సో దీనికి ఇప్పుడు ఈ ఫార్ములాని మనం అప్లై చేయొచ్చు. సో ఇక్కడ ఏంటి a అనేది ఎంత 24 degrees, b అనేది ఎంత 6 degrees ఓకేనా. సో ఫార్ములా అప్లై చేసినట్లయితే సైన్ ఆఫ్ a ప్లస్ b 24 + 6, 24 + 6 ఎంత 30 degrees ఓకేనా, ప్లస్ సైన్ ఆఫ్ a మైనస్ b అంటే 24 - 6, 24 - 6 ఎంత 18 degrees ఓకేనా, ఇంటూ కాస్ 90 - θ, కాస్ 90 - θ సైన్ θ, సో సైన్ θ ఎంత ఇక్కడ 18 degrees ఓకేనా. సో నౌ దిస్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ సైన్ 30 degrees వాల్యూ ఎంత 1/2 ప్లస్ సైన్ 18 degrees వాల్యూ ఎంత √5 మైనస్ 1/4 ఇంటూ సైన్ 18 degrees అంటే ఎంత వాల్యూ √5 మైనస్ 1 డివైడెడ్ బై 4 ఓకేనా. సో నౌ దిస్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ, సో ఇక్కడ 2కి 4కి ఎల్సిఎం ఎంత 4 ఓకే. సో ఇక్కడ 2 ఇంటూ 1 2 ప్లస్ ఏంటి √5 మైనస్ 1, సో ఇంటూ ఏంటి √5 మైనస్ 1 డివైడెడ్ బై 4. నౌ దిస్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 4 8, 8 ఇంటూ 4 ఎంత 32. సో ఇంటూ ఇక్కడ ఏంటి చూడండి √5 2 - 1 ఎంత +1 ఇంటూ ఇక్కడ ఏముంది √5 మైనస్ 1 ఓకేనా. నౌ దిస్ ఈక్వల్స్ టు 1/32 ఇంటూ ఏ ఫార్ములా ఉంది a ప్లస్ b ఇంటూ a మైనస్ b, ఫార్ములా a స్క్వేర్ √5 హోల్ స్క్వేర్ 5 మైనస్ b స్క్వేర్ 1 స్క్వేర్ ఎంత 1 ఓకేనా. నౌ దిస్ ఈక్వల్స్ టు 1/32 ఇంటూ 5 - 1 ఎంత 4 ఓకేనా. సో 4 1s 4 8s. నౌ దిస్ ఈక్వల్స్ టు వాల్యూ ఎంత 1/8 ఓకేనా.
సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటో చూడండి. ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్. అర్థమైందా? నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, sin 47 degrees minus sin 25 degrees plus sin 61 degrees minus sin 11 degrees is equals to. సో క్వశ్చన్ ఏంటో చూడండి. ఇక్కడ sin 47 degrees minus sin 25 degrees plus sin 61 degrees minus sin 11 degrees. ఓకేనా? నౌ దిస్ ఈక్వల్స్ టు మనకి ఫార్ములా ఏంటి? sin c మైనస్ sin d ఉంది కదా ఫార్ములా. కాబట్టి సో ఈ రెండింటిని ఒక టర్మ్గా కన్సిడర్ చేయండి, ఇది ఒక టర్మ్గా కన్సిడర్ చేయండి. ఓకే, సో ఫార్ములా ఏంటి మనకి? sin c మైనస్ sin d. సో ఫార్ములా ఏంటి? 2 ఇంటూ కాస్ ఆఫ్ c ప్లస్ d బై 2 ఇంటూ సైన్ ఆఫ్ c మైనస్ d బై 2. ఓకేనా? సో ఈ ఫార్ములాని సో ఇక్కడ అప్లై చేద్దాం. సో ఇందులో మనకి 47 డిగ్రీస్ సి, 25 డిగ్రీస్ డి. సో ఇందులో 61 డిగ్రీస్ సి, 11 డిగ్రీస్ డి. సో ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేసినట్లయితే 2 ఇంటూ కాస్ సి ప్లస్ డి బై 2, 47 ప్లస్ 25 ఎంత? 72, డివైడ్ బై 2 అంటే 36 డిగ్రీస్. ఓకే, ఇంటూ sin c మైనస్ d బై 2, 47 మైనస్ 25 ఎంత మనకి? 22, 22 బై 2 అంటే ఎంత? 11 డిగ్రీస్. ఓకేనా? నెక్స్ట్ ప్లస్, సో ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా అప్లై చేద్దాం. ఫార్ములా అప్లై చేస్తే 2 ఇంటూ కాస్ 61 ప్లస్ 11, 61 ప్లస్ 11 ఎంత? 72, 72 బై 2 అంటే 36 డిగ్రీస్. ఓకేనా? ఇంటూ సైన్ c మైనస్ d బై 2, sin c మైనస్ d బై 2, 61 మైనస్ 11 ఎంత? 50, 50 బై 2 ఎంత? 25 డిగ్రీస్. ఓకేనా? నౌ దిస్ ఈక్వల్స్ టు రెండిట్లో కామన్ ఏంటి? 2 కాస్ 36 డిగ్రీస్ కామన్ ఉంది కదా, కామన్ చేస్తే 2 కాస్ 36 డిగ్రీస్ని కామన్ చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి? సైన్ 11 డిగ్రీస్ ప్లస్ ఇక్కడ ఏంటి? సైన్ 25 డిగ్రీస్. ఓకేనా? Now this equals to 2 into cos 36 degrees into, so again ఇదే ఫార్ములా ఉంది, sin c ప్లస్ sin d లో ఉంది కదా. సో ఇదే ఫార్ములా ఉంది, sin c ప్లస్ sin d కదా. సో ఫార్ములా తెలుసు కదా మనకి, sin c ప్లస్ sin d. సో ఫార్ములా ఏంటి? sin c ప్లస్ sin d కి మనకి 2 ఇంటూ sin c ప్లస్ d బై 2 ఇంటూ cos c మైనస్ d బై 2. సో ఇదే కదా ఫార్ములా. ఓకేనా? సో ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తే, సో ఇక్కడ c అంటే 11, d అంటే 25 డిగ్రీస్. ఓకేనా? సో ఫార్ములా అప్లై చేసినట్లయితే 2 ఇంటూ సైన్ c ప్లస్ d బై 2, 11 ప్లస్ 25 36, 36 బై 2 అంటే ఎంత? 18 డిగ్రీస్. ఓకేనా? నెక్స్ట్ ఇంటూ కాస్ c మైనస్ d బై 2, 11 మైనస్ 25, సో 11 మైనస్ 25 ఎంత? మైనస్ 14, సో మైనస్ 14 బై 2 అంటే ఎంత? మైనస్ 7, కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా కాబట్టి కాస్ 7 డిగ్రీస్. ఓకేనా? నౌ దిస్ ఈక్వల్స్ టు ఇక్కడ 2 ఇంటూ 2 ఎంత? 4, కాస్ 36 డిగ్రీస్ వాల్యూ ఎంత? √5 ప్లస్ 1 డివైడెడ్ బై 4 ఇంటూ సైన్ 18 డిగ్రీస్ వాల్యూ ఎంత? √5 మైనస్ 1 డివైడెడ్ బై 4 ఇంటూ ఏంటి? కాస్ 7 డిగ్రీస్. ఓకేనా? సో నౌ దిస్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ ఏంటి మనకి? 4 4 క్యాన్సల్. నౌ హియర్ 1 బై 4 ఇంటూ, సో ఇదే ఫార్ములా చూడండి, a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, √5 హోల్ స్క్వేర్ అంటే 5 మైనస్ 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ కాస్ 7 డిగ్రీస్. సో ఇక్కడ ఏంటి మనకి? 5 మైనస్ 1 ఎంత? 4, 4 4 క్యాన్సిల్. సో నౌ దిస్ ఈక్వల్స్ టు వాల్యూ దేనికి ఈక్వల్? కాస్ 7 డిగ్రీస్. ఓకేనా? సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటో చూడండి. ఆప్షన్ ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్. నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, cos 12 degrees plus cos 84 degrees plus cos 132 degrees plus cos 156 degrees is equals to. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూడండి. cos 12 degrees plus cos 84 degrees plus
cos 132 degrees plus cos 156 degrees. Now this equals to మనకి ఫార్ములా ఏంటి, cos c plus cos d ఉంటుంది కదా, కాబట్టి సమ్ ఆఫ్ టూ టర్మ్స్ని ఒక టర్మ్గా కన్సిడర్ చేద్దాం. సో cos 12 cos 132 ఒకలా తీసుకుందాం, cos 12 degrees ప్లస్ cos 132 degrees. ఓకేనా, నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ టూ టర్మ్స్ని ఒక సమ్గా తీసుకోండి, cos 84 degrees ప్లస్ cos 156 degrees. ఓకేనా, సో మనకి ఫార్ములా ఏంటి, cos c ప్లస్ cos d, cos c plus cos d is equals to formula 2 into cos of c plus d by 2 into cos of c minus d by 2. సో ఇదే కదా ఫార్ములా. ఓకేనా, సో ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేద్దాం. సో ఇక్కడ c ఏంటి 12 degrees 132 d. ఓకే, సో ఇందులో c ఏంటి 84 degrees, d ఏంటి 156 degrees. So now this equals to 2 into cos of c plus d by 2, 12 plus 132 అంటే ఎంత 144, 144 divided by 2 అంటే ఎంత 72 degrees. Okay, into cos of c minus d by 2, so 12 minus 132 ఎంత minus 120, cos of minus theta cos theta కాబట్టి so 120 by 2 ఎంత 60 degrees plus. సో ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా 2 ఇంటూ కాస్ ఏసీ ప్లస్ డి 84 ప్లస్ 156, 84 ప్లస్ 156 ఎంత 240, 240 బై 2 ఎంత 120 డిగ్రీస్ ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి, సి మైనస్ డి అంటే ఏంటి మనకి 84 మైనస్ 156, 84 మైనస్ 156 ఎంత మైనస్ 72, సో మైనస్ 72 బై 2 అంటే సో మైనస్ 36, కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా, సో కాస్ 36 డిగ్రీస్. ఓకేనా, నౌ దిస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ కాస్ 72 degrees ఇంటూ కాస్ 60 degrees, కాస్ 60 degrees వాల్యూ 1/2 ప్లస్ 2 ఇంటూ కాస్ 120 degrees. సో 120 degreesని మనం ఎలా రాయొచ్చు 180 మైనస్ 60 degrees అని రాయొచ్చు కదా. ఓకేనా, సో కాస్ 180 మైనస్ థీటా, కాస్ 180 మైనస్ థీటా, సో మైనస్ కాస్ థీటా కదా. సో అంటే మైనస్ దీని ఎలా రాసుకోవచ్చు మైనస్ కాస్ 60 degrees అనే కదా రాయొచ్చు దీన్ని. ఓకేనా, సో మైనస్ ఆఫ్ కాస్ 60 degrees వాల్యూ 1/2 అంటే ఇక్కడ మైనస్ 1/2 ఇంటూ ఏంటి కాస్ 36 degrees. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఏంటి 2 2 క్యాన్సల్, ఇక్కడ 2 2 క్యాన్సల్. నౌ దిస్ ఈక్వల్స్ టు కాస్ 72 degrees ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాస్ 36 degrees. ఓకేనా, సో నౌ దిస్ ఈక్వల్స్ టు కాస్ 72 degreesని ఎలా రాసుకోవచ్చు కాస్ ఆఫ్ 90 degrees మైనస్ 18 degrees అని రాయొచ్చు కదా. ఓకేనా, మైనస్ ఆఫ్ కాస్ 36 degrees. నౌ దిస్ ఈక్వల్స్ టు కాస్ 90 మైనస్ థీటా ఏంటి సైన్ థీటా, సో సైన్ 18 degrees మైనస్ ఇక్కడ ఏముంది కాస్ 36 degrees. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సైన్ 18 degrees వాల్యూ ఏంటి √5 మైనస్ 1/4 మైనస్ కాస్ 36 degrees వాల్యూ ఏంటి √5 ప్లస్ 1 డివైడెడ్ బై 4. ఓకేనా, నౌ దిస్ ఈక్వల్స్ టు ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత 4. సో ఇక్కడ ఏముంది √5 మైనస్ 1, ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ √5, సో మైనస్ 1. ఓకేనా, సో ఇక్కడ ఏంటి ప్లస్ √5 మైనస్ √5 గెట్ క్యాన్సల్. నౌ దిస్ ఈక్వల్స్ టు మైనస్ 1 మైనస్ 2 డివైడెడ్ బై 4, సో 2 1s 2 2s. నౌ దిస్ ఈక్వల్స్ టు వాల్యూ ఎంత మైనస్ 1/2. ఓకేనా, సో ఫైనల్ ఆన్సర్ ఏంటి మైనస్ 1/2. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్. అర్థమైందా, నోట్ చేసుకోండి. Next question, if sin b is equals to 1/5 into sin of 2a plus b, then tan of a plus b by tan a is equals to. ఓకేనా, సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారు మనకి ఫస్ట్ ఇది కదా కండిషన్. సో కండిషన్ తీసుకోండి, sin b is equals to ఏంటి 1/5 into sin of 2a plus b. ఓకేనా, సో నౌ దిస్ ఇంప్లైస్, సో ఈ సైన్ బిని ఇటువైపు తీసుకొచ్చేయండి. అప్పుడు ఏమవుతుంది సైన్ ఆఫ్ 2a ప్లస్ బి డివైడెడ్ బై ఏంటి సైన్ బి ఇజ్ ఈక్వల్స్ టు. ఓకేనా, సో ఈ 5 ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది 5 అవుతుంది. ఓకేనా, సో
కాంపోనెండో అండ్ డివిడెండో రూల్ ఇచ్చేద్దాం. కాంపోనెండో అండ్ డివిడెండో రూల్ ఏంటి? a/b = c/d అయితే సో మనకి ఏంటి అక్కడ న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్. ఓకేనా? ఇందులో న్యూమరేటర్ ఇది, డినామినేటర్ ఇది. సో కాబట్టి ఏం చేయాలి? న్యూమరేటర్ అంటే సైన్ ఆఫ్ 2a + b, ఓకేనా, ప్లస్ డినామినేటర్ అంటే సైన్ b డివైడెడ్ బై న్యూమరేటర్ అంటే సైన్ ఆఫ్ 2a + b మైనస్ డినామినేటర్ అంటే సైన్ b = RHS కూడా సేమ్. సో ఇక్కడ డినామినేటర్లో ఏమున్నట్టు? 1 ఉన్నట్టు. సో న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్. ఓకేనా? సో ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి ఇదే ఫార్ములా చూడండి. సైన్ c ప్లస్ సైన్ dనే కదా. సో ఫార్ములా ఏంటి మనకి? సైన్ c ప్లస్ సైన్ d = ఫార్ములా ఏంటి? 2 ఇంటూ సైన్ ఆఫ్ c ప్లస్ d/2 ఇంటూ కాస్ ఆఫ్ c మైనస్ d/2. ఓకేనా? సో ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేసినట్లయితే సో ఇక్కడ మనకి c అంటే ఏంటి? 2a + b, d అంటే ఏంటి? b. ఓకేనా? ఓకే, ఫార్ములా అప్లై చేద్దాం ఫస్ట్ ఇక్కడ. సో ఫార్ములా అప్లై చేస్తే నౌ దిస్ ఇంప్లైస్ 2 ఇంటూ సైన్ ఆఫ్ c ప్లస్ d/2, c ప్లస్ d, 2a + b ప్లస్ b అంటే 2a + 2b, 2 కామన్ చేస్తే a + b. సో 2 ఇంటూ a + b/2 అంటే 2 2 క్యాన్సిల్ అవుతుంది, a + b వస్తుంది. ఇక్కడ సైన్ ఆఫ్ a + b, అర్థమైందా ఇది? ఇంటూ కాస్ ఆఫ్ c మైనస్ d/2. సో కాస్ ఆఫ్ c మైనస్ d, 2a + b మైనస్ b అన్నప్పుడు మైనస్ b ప్లస్ b క్యాన్సిల్ 2a ఉంటుంది. 2a/2 అంటే 2 2 క్యాన్సిల్ అయితే a ఉంటుంది. సో కాస్ a డివైడెడ్ బై సో ఇక్కడ ఏ ఫార్ములా ఉంది? ఇది మనకి సైన్ c మైనస్ సైన్ d. సో ఫార్ములా ఏంటి మనకి? సైన్ c మైనస్ సైన్ d = ఫార్ములా 2 ఇంటూ కాస్ ఆఫ్ c ప్లస్ d/2 ఇంటూ సైన్ ఆఫ్ c మైనస్ d/2. ఓకేనా? సో ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేయాలి. సో ఇక్కడ c అంటే 2a + b, b అంటే d. ఓకేనా? సో ఫార్ములా అప్లై చేసినట్లయితే 2 ఇంటూ కాస్ ఆఫ్ c ప్లస్ d/2, 2a + b ప్లస్ b/2 అంటే సేమ్ ఇక్కడ చేసినట్టయితే ఏమొస్తుంది? a + b. సో ఇక్కడ a + b ఇంటూ సైన్ ఆఫ్ c మైనస్ d/2, c మైనస్ d/2 చేస్తే మనకి ఏమొచ్చింది? a. కాబట్టి ఇక్కడ ఏంటి? a = 5 + 1 ఎంత? 6 బై 5 మైనస్ 1 ఎంత? 4. ఓకే, సో ఇక్కడ ఏంటో చూడండి. సో ఇక్కడ ఏంటి? 2 2 క్యాన్సిల్. ఇక్కడ ఏంటి? 2 2s 2 3s. నౌ దిస్ ఇంప్లైస్ ఇక్కడ సైన్ ఆఫ్ a + b బై కాస్ ఆఫ్ a + b అంటే tan ఆఫ్ a + bనే కదా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కాస్ a బై సైన్ a అంటే cot a = ఎంత వాల్యూ? 3/2. నౌ దిస్ ఇంప్లైస్ tan ఆఫ్ a + b. ఓకేనా? cot a ఎలా రాసుకోవచ్చు? 1/tan a. సో బై tan a = ఎంత? 3/2. ఓకేనా? సో tan ఆఫ్ a + b బై tan a వాల్యూ ఎంత? 3/2. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్. అర్థమైందా? నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, cos of alpha plus beta plus gamma plus cos of alpha minus beta minus gamma plus cos of beta minus gamma minus alpha plus cos of gamma minus alpha minus beta is equals to. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారు చూడండి. cos of alpha plus beta plus gamma plus cos of alpha minus beta minus gamma plus cos of beta minus gamma minus alpha plus cos of gamma minus alpha minus beta is equals to. సో ఇక్కడ సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్ని ఒక టర్మ్గా కన్సిడర్ చేయండి, ఎందుకంటే cos c ప్లస్ cos d ఫార్ములా ఉంది కదా. సో కాబట్టి ఈ 2 టర్మ్స్ని ఒక టర్మ్గా, ఈ 2 టర్మ్స్ని ఒక టర్మ్గా తీసుకుందాం. సో మనకి ఫార్ములా ఏంటి? cos c ప్లస్ cos d. cos c ప్లస్ cos d is equals to ఏంటి ఫార్ములా? 2 ఇంటూ కాస్ ఆఫ్ c ప్లస్ d/2 ఇంటూ కాస్ ఆఫ్ c మైనస్ d/2. ఓకేనా? సో ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేద్దాం. అప్లై చేయాలంటే ఇందులో ఇదేంటి? ఇది c, ఇదేంటి? ఇది d. ఓకేనా? సో ఇందులో ఇది c, ఇదేంటి? d. ఓకేనా? సో
సో ఫార్ములా అప్లై చేద్దాం. సో ఫార్ములా అప్లై చేస్తే నౌ దిస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ కాస్ ఆఫ్ సి ప్లస్ డి. ఓకేనా. సో ఇవి యాడ్ చేయాలి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఆల్ఫా మైనస్ బీటా మైనస్ గామా డివైడెడ్ బై 2. ఓకేనా. ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2. సి మైనస్ డి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మైనస్ చేస్తే మైనస్ ఆల్ఫా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బీటా. సో ఇక్కడ ప్లస్ గామా డివైడెడ్ బై 2. ఓకేనా. సేమ్ ఇక్కడ కూడా ఫార్ములా అప్లై చేస్తే 2 ఇంటూ కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2. సి ప్లస్ డి అంటే ఏంటి? బీటా మైనస్ గామా మైనస్ ఆల్ఫా ప్లస్ గామా మైనస్ ఆల్ఫా మైనస్ బీటా డివైడెడ్ బై 2. ఓకేనా. ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2. సి మైనస్ డి, సి ఏంటి? బీటా మైనస్ గామా మైనస్ ఆల్ఫా. దీన్ని మైనస్ చేస్తే ఏమవుతుంది? మైనస్ గామా ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా డివైడెడ్ బై 2. ఓకేనా. సో నౌ దిస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ కాస్ ఆఫ్, సో ఇక్కడ ఏంటో చూడండి, ప్లస్ బీటా మైనస్ బీటా ప్లస్ గామా మైనస్ గామా క్యాన్సిల్, ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 2 ఆల్ఫా 2 ఆల్ఫా బై 2 అంటే ఆల్ఫా ఇంటూ కాస్ ఆఫ్, సో ఇక్కడ ఏంటో చూడండి, ప్లస్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా క్యాన్సిల్. సో బీటా ప్లస్ గామా 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది? బీటా ప్లస్ గామా ప్లస్ నెక్స్ట్ 2 ఇంటూ కాస్ ఆఫ్, సో ఇక్కడ ఏంటో చూడండి, సో ఇక్కడ ఏంటి? మైనస్ గామా ప్లస్ బీటా మైనస్ బీటా క్యాన్సిల్, మైనస్ ఆల్ఫా మైనస్ 2 ఆల్ఫా 2 క్యాన్సిల్, కాస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా కాస్ ఆఫ్ మైనస్ తీటా కాస్ తీటా కాబట్టి కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆఫ్, సో ఇక్కడ ఏంటి? ప్లస్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా క్యాన్సిల్. సో బీటా 2 బీటా మైనస్ గామా మైనస్ 2 గామా 2 కామన్ చేస్తే బీటా మైనస్ గామా 2 క్యాన్సిల్. సో ఇక్కడ ఏంటి? బీటా మైనస్ గామా. ఓకేనా. నౌ దిస్ ఈక్వల్స్ టు, రెండిట్లో కామన్ ఏంటి? 2 కాస్ ఆల్ఫా కామన్ ఉంది కదా. సో 2 కాస్ ఆల్ఫా కామన్ చేస్తే సో ఇంకేముంటుంది ఇక్కడ? కాస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ప్లస్ ఇక్కడ ఏంటి? కాస్ ఆఫ్ బీటా మైనస్ గామా. ఓకేనా. నౌ దిస్ ఈక్వల్స్ టు 2 కాస్ ఆల్ఫా ఇంటూ, ఇదగా ఏ ఫామ్లో ఉంది? కాస్ సి ప్లస్ కాస్ డీనే కదా. సో ఇదేమవుతుంది? సి, ఇదేమవుతుంది? డి. సో ఫామ్లో అప్లై చేసినట్లయితే సో 2 ఇంటూ కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2. సో ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది? ప్లస్ గామా మైనస్ గామా క్యాన్సిల్, బీటా ప్లస్ బీటా 2 బీటా బై 2 అంటే సో కాస్ బీటా అవుతుంది. ఓకేనా. ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. సి మైనస్ డి, సో మైనస్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ మైనస్, ఇది ప్లస్ వస్తుంది. బీటా బీటా క్యాన్సిల్ అవుతుంది. గామా ప్లస్ గామా 2 గామా బై 2 అంటే 2 క్యాన్సిల్ అయ్యి గామా వస్తుంది. ఓకేనా. నౌ దిస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 ఎంత? 4 ఇంటూ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా ఇంటూ కాస్ గామా. ఓకేనా. ఇది ఫైనల్ ఆన్సర్. ఓకేనా. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటో చూడండి. ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్. అర్థమైందా? నోట్ చేసుకోండి. Next question, a plus c is equals to 2b, then cos c minus cos a by sin a minus sin c is equals to. So question ఏంటో చూడండి, cos c minus cos a divided by sin a minus sin c is equals to. So ఇదే ఫార్ములా ఉందో చూడండి. ఫస్ట్ వన్ cos c minus cos d నే కదా. సో ఫార్ములా ఏంటి? cos c minus cos d is equals to, ఫార్ములా ఏంటి? 2 into sin of c plus d by 2 into sin of d minus c by 2. సో ఓకేనా. సో ఫార్ములా ఇక్కడ అప్లై చేసినట్లయితే ఇందులో c అంటే c నే, d అంటే ఏంటి? a. సో 2 into sin of c plus d అంటే c plus a or a plus c ఇలా రాసిన ఒకటే కదా, by 2 into sin of d minus c అంటే a minus c divided by 2 divided by, సో ఇక్కడ sin a మైనస్ sin c ఇదే ఫామ్లో ఉన్నట్టు sin c మైనస్ sin d. సో sin c మైనస్ sin d ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా మనకి? 2 ఇంటూ కాస్ ఆఫ్ c ప్లస్ d బై 2 ఇంటూ సైన్ ఆఫ్ c మైనస్ d బై 2. ఓకేనా. సో ఫార్ములాని ఇక్కడ అప్లై చేయండి. అప్లై చేస్తే 2 ఇంటూ కాస్ ఆఫ్ c ప్లస్ d బై 2 అంటే a ప్లస్ c డివైడెడ్ బై 2 ఇంటూ సైన్ ఆఫ్ c మైనస్ d బై 2 అంటే a మైనస్ c డివైడెడ్ బై 2. ఓకేనా. సో ఇక్కడ ఏంటి మనకి? సైన్ ఆఫ్ a మైనస్ c బై 2, సైన్ ఆఫ్ a మైనస్ c బై 2 క్యాన్సిల్, 2 గెట్ క్యాన్సిల్.
నౌ దిస్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ సి బై 2 బై కాస్ ఆఫ్ ఏ ప్లస్ సి బై 2. సైన్ బై కాస్ ఏంటి tan. సో tan ఆఫ్ ఏ ప్లస్ సి బై 2. ఓకేనా. సో మనకి ప్రాబ్లంలో కండిషన్ ఇచ్చారు. కండిషన్ ఏంటి, ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 2b. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 2b అని ఇచ్చారు. ఓకేనా. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే tan ఆఫ్ ఏ ప్లస్ సి అంటే ఏంటి 2b డివైడెడ్ బై 2. ఓకేనా. సో ఇక్కడ ఏంటి 2 2 క్యాన్సిల్. నౌ దిస్ ఈక్వల్స్ టు వాల్యూ దేనికి ఈక్వల్, tan bకి ఈక్వల్. ఓకేనా. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటో చూడండి. ఆప్షన్ డి ఈజ్ ది రైట్ ఆన్సర్. అర్థమైందా, నోట్ చేసుకోండి. సో ఈ విధంగా మనం ఫార్ములాస్ని గుర్తుపెట్టుకొని ట్రాన్స్ఫర్మేషన్స్లోని ఏ ప్రాబ్లమ్ అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త కాన్సెప్ట్స్తో మీ ముందుకు వస్తాను. సో ఈసెట్ 2024 లాంగ్ టర్మ్ బ్యాచ్ని తిరుపతిలో అయితే ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్లో ఎవరైనా తిరుపతిలో ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటే సో మీరు మా కాంటాక్ట్ నంబర్ 9000305079 కాల్ చేసి అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీకు జూన్ 1 నుండి జూన్ 15 వరకు ప్రారంభోత్సవ ఆఫర్ కింద జస్ట్ అట్ 1500 రూపీస్కే మీకు ఆఫ్లైన్ లాంగ్ టర్మ్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా అంటే చాలా తక్కువ ప్రైస్. సో జస్ట్ ఇది స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్. సో ఆన్లైన్ ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ తెలుసు. సో ఆఫ్లైన్ స్టార్ట్ చేశారు కాబట్టి సో జస్ట్ ఒక 15 డేస్, సో ఇవాళ నుండి జూన్ 15 వరకు మీకు ఈ ఆఫర్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా మన మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్లో ఈసెట్ 2024 లాంగ్ టర్మ్ కోచింగ్ ఆఫ్లైన్ కోచింగ్ తిరుపతిలో తీసుకోవాలనుకున్న వాళ్ళు జస్ట్ అట్ 1500 రూపీస్ పే చేసి మీరు ఇందులో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఈ ఆఫర్ కేవలం మీకు జూన్ 15 వరకు మాత్రమే ఉంటుంది. ఆఫ్టర్ జూన్ 15 సో మన ఫీజు ఎంత అంటే 7500 రూపీస్ ఉంటుంది ఫీజు. ఓకేనా. సో కాబట్టి మీరు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఇవాళే అడ్మిషన్ తీసుకోండి. ఓకేనా. సో ఓకే, నెక్స్ట్ ఇంకో కొత్త కాన్సెప్ట్స్తో నెక్స్ట్ క్లాస్లో మీ ముందుకు వస్తాను.